శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్ర హనుమత్ కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు. నమోస్తు రామాయ చ లక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్రయమానదేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామాయణం వింటూ ఉన్నాము. యుద్ధకాండలో 69వ సర్గము వరకు విన్నాము. కుంభకర్ణుడు చనిపోయిన తర్వాత నరాంతకుడు మొదలగు రావణ కుమారులు ఒక 5గురు వచ్చారు యుద్ధానికి. అంగదుడు నరాంతకుడిని చంపగా 69వ సర్గం విన్నాము. 70వ సర్గం ప్రారంభం. పరాక్రమవంతుడు అంగదుడు నరాంతకుని చంపుడు చూచి రాక్షస వీరులు త్రిశురసుడు, దేవాంతకుడు, పులస్యుని కుమారులు మహోదరుడు మిక్కిలి దుఃఖించరు. రాక్షస వీరుడు మహోదరుడు కోపము చెంది మేఘ సమానమైన ఏనుగునెక్కి మహావేగముతో సూర్యుని వలె యుద్ధరంగమున అంగదుని పైకి దుమికెను. సోదరుడు మరణించిన దుఃఖములోనున్న బలశాలి దేవాంతకుడు పరిగెనొక దానిని పట్టుకుని అంగదులను చంపుటకు కక్షతో ఒక్క మాటుగా అతనిపైకి దుమికెను. అంతటా త్రిశిరసు ఉత్తమ అశ్వములు కట్టబడిన సూర్యకాంతితో ప్రకాశించుతున్న రథమునెక్కి కక్ష తీర్చుకున్నట్టుకు రణరంగమున వెంటనే అంగదులపైకి దుమికెను. దేవతల దర్పమున అణచిన 3 రాక్షస వీరులు వచ్చి చూడగా అంగదుడు చూచి మిక్కిలి క్రోధముతో పెద్ద పెద్ద కొమ్మలు గల వృక్షమును ఒకదానిని పీకెను. అంతటా అంగదుడు ఒక మహావృక్షమును భూమిపై నుండి పీకి దేవేంద్రుడు కాంతివంతమైన ఉగ్రమైన పిడుగును వేసినట్లుగా దేవాంతక రాక్షసుని పైన విసిరను. ఆ పెద్ద వృక్షమును త్రిశిరసు తన బాణములతో కొట్టి ధ్వంసము చేయగా ఆ చెట్ల మొక్కలొకటి చూసి అంగదుడు ఒక్క మాటగా అతని పైకి గెంతెను. పిదప అంగదుడు త్రిశిరసు మీద శిరల వర్షము కురిపించగా త్రిశిరసు తన బాణములతో వాటినన్నింటినీ ఖండించి వేశాను. తన పరిగెతో మహోదరుడు వృక్షములను విరగొట్టినాడు. త్రిశిరసు బాణములను ప్రయోగించుచు అతి వేగముగా మహాసూర్యుడైన అంగదునిపైకి దుమికెను. మహోదరుడు ఏనుగును ఎక్కి మిక్కిలి కోపముతో వేగముగా అంగదునిపైకి దుమికి ఆ వానర వీరుని వక్షమందును వజ్రాయుధ సమానమైన తోమరముతో కొట్టెను. దేవాంతకుడు కూడా మిక్కిలి కోపము చెంది మహాగర్వముతో అంగదునికి దగ్గరగా పోయి వేగముగా పరిగితో కొట్టాను. 3 రాక్షస వీరులు ఒక్కమాటగా దండెత్తి రాగా ప్రతాపవంతుడైన అంగదుడు ఏమాత్రమూ జంకకుండా మహావిక్రమంతో ధైర్యముతో వారిని ఎదిరించెను. శత్రువులను జయింప శక్యము కాని వాడు మహావేగవంతుడు అయిన అంగదుడు వేగముగా పోయి దేవాంతకుడు ఎక్కిన బలమైన గజమును తన అరచేతితో గట్టిగా చరచను. అలా అంగదుడు కొట్టిన తీవ్రమైన దెబ్బకు కన్నులు ఊడిపోయి ఆ గజము తట్టుకొనలేక ఘేంకరించుచో కింద పడిపోయి మరణించను. భూమిపై విరిగిపోయిన ఏనుగు దంతమును పీకి అంగదుడు తన శౌర్యముతో చూపించుచు దేవాంతక రాక్షసుని పైకి దుమికి అతనిని మోదను. అంగదుడు దంతముతో కొట్టిన దెబ్బకు ముఖ్య దైత్యుడు దేవాంతకుడు క్రుద్ధుడై ఒక్క మారుగా పెనుగాలకి కదలపోయిన వృక్షం వలె వ్యాకతులకు చెంది నోటి నుండి లాక్షారసము వంటి ఎర్రని రక్తమును కార్చెను. ఎలాగో తెప్పరిల్లి తాను గట్టెక్కి బలవంతుడు దేవాంతకుడు పరిగణ చేత పట్టుబట్టి వీరుడైన అంగదుడి శరీరముపై కొట్టాను. పరిగెతో దెబ్బతిన అంగదుడు మోకాళ్లపై లేచి మరలా నేలపై బోర్లా పడి భూమిపై నుండి ఒక్క మాటుగా లేచెను. ఆ విధముగా విచిత్రముగా ఆకాశముపైకి ఎగిరిన అంగదులను చూచి త్రిశిరసులు సూటిగా పోవు 3 బాణములతో లలాటమున గట్టిగా కొట్టగా అంగదుడు వాటికి లెక్క చేయలేదు. రాక్షస వీరులు 3 యుద్ధరంగమున అంగదుని చుట్టుముట్టగా హనుమంతుడు నీలుడు చూచి శీఘ్రముగా దగ్గరకు వచ్చి ఆ 3 ఎలా మట్టు పెట్టాలో తెలియని ఎలా మట్టు పెట్టుట అని ఆలోచన చేశారు. అంతటా నీలుడు పర్వత శిఖరమున ఒక దానిని త్రిశిరసు పైకి విసరగా అతడు దానిని తన బాణములతో ముక్కలుగా చేశాను. ఆ బాణముల తీవ్ర ఘాతములకు ఆ మహాపర్వత శిఖరం ముక్కలైపోగా దాని నుండి అగ్నికణములు జ్వలించుతూ రాలినవి. కాంతిమంతుడు రణసూరుడు రాక్షస వీరుడు అయిన దేవాంతకుడు హనుమను చూచి చేతిలో పరిగెను పట్టుకొని హనుమని జయించవాలని పరుగుపెట్టాను.
విజృంభించి వచ్చుచున్న దైత్యుడు దేవాంతకుని చూచిన వాయునందనుడు విక్రమోపేతుడు హనుమ వజ్రాయుధ సమానమైన ముష్టిఘాతముతో దేవాంతకుని శిరస్సుపై గట్టిగా కొట్టాను. వానరోత్తములు కొట్టిన హనుమ కొట్టిన ముష్టిఘాతమునకు దేవాంతకుడు పెట్టిన బొబ్బలను ఆలగించిన దైత్యులందరూ ఒక్క మారుగా భయకంపితులైపోయి వాయుపుత్రుని శౌర్యమునకు ఆశ్చర్యపోయారు. రావణుని పుత్రుడు మహాపరాక్రమవంతుడు దేవాంతకుడు వాయునందనుని ముష్టిఘాతమునకు శిరస్సు పగిలిపోయి ముక్కలైపోయి దంతములు నాలుగా వికృతముగా పైకి వచ్చి నేలవాలి మరణించను. దేవాంతక దైత్య వీరుడు చనిపోగా త్రిశిరసుడు ఎంతేని క్రుద్ధుడై వీరుడు నీరును చూచి వెంటనే బాణములతో అతని వక్షస్థలమును కొట్టాడు. మహోదరుడు కూడా వేసిన బాణములకు దేహము గాయపడి అవయవములు శిథిలమై రక్తసిక్తమై నీరుడు చరణము లేకుండా యుద్ధమున పడిపోయాడు. పిదప నీరుడు తెలివిలోనికి వచ్చి మహోదరుడు చేసిన పని గుర్తుకు తెచ్చుకొని వెంటనే వృక్షములతో నిండి ఉన్న పర్వతం ఒకదానిని తీసుకుని మహోదరుని శిరస్సుపై గట్టిగా కొట్టాను. ఆ పర్వతం వచ్చి మీద పడగా ఘాత తీవ్రతకు వజ్రాయుధము దెబ్బకు కూలిపోయిన పర్వతము వలె మహోదరుడు ఎక్కినట్టు ఏనుగుతో సహా నలిగిపోయి నేల కూలిను. పినతండ్రి మహోదరుడు మృతి చెందగా మిక్కిలి క్రుద్ధుడైన త్రిశిరసుడు ధనువు చేతబట్టి సూటి అయిన బాణములతో పవనసుతుడు హనుమను కొట్టాను. అంతటా హనుమ కోపముతో పెద్ద పర్వత శిఖరమును మీద వేయగా మహాబలవంతుడు త్రిశూరుడు దానిని బాణములతో ముక్కలు చేశాను. యుద్ధరంగమున పర్వత శిఖరములు విఫలమై కూలిపోగా అంతటా హనుమంతుడు త్రిశిరసుపై పెద్ద పెద్ద వృక్షములను కురిపించాను. నిరాడంకముగా వచ్చి పడుచున్న వృక్షములను చూచి ప్రతాపవంతునే దైత్యుడు త్రిశిరసుడు వచ్చుచుండగానే వాటిని వాడి అయిన బాణములతో ఖండించి వేసి పెద్దగా అరచను. వాయుపుత్రుడు కోపము చెంది విజృంభించి సింహము ఏనుగును చీల్చివేసినట్లు త్రిశిరసుని అశ్వమును తన గోళ్లతో చీల్చివేశాను. అంతటా రావణుని కుమారుడు త్రిశూరుడు యముడు కాళరాత్రుని వలె శక్తి ఆయుధమును తీసి హనుమ శక్తి సామర్థ్యములు తెలియక సంతోషముతో హనుమపైకి విసిరాడు. త్రిశిరసుడు వేసిన ఆ శక్తి ఆయుధము అగ్నిగోళము వలె మండుచున్న ఆకాశము నుండి వేగముగా వచ్చి పడుచుండగా హనుమ దానిని పట్టుకొని అవతలకు విసిరివేశాను. భీకరముగా వచ్చుచున్న శక్తి ఆయుధమును హనుమ పట్టుకుని ధ్వంసము చేయగా వానర సమూహములు చూసి ఆనందముతో మేఘగర్జనలు చేసినవి. పిదప మదమత్త త్రిశిర రాక్షసుడు ఖడ్గమున ఒకదానిని తీసుకుని హనుమంతుని వక్షమున కొచ్చగా అది లోతుగా దిగబడను. అలా ఖడ్గము చేత గాయపడిన వాయుపుత్రుడు విక్రమాఢ్యుడు హనుమ త్రిశిరసు వక్షమున ఘనముగా చేతుతో దెబ్బ కొట్టాను. గొప్ప తేజము గల క్రూర రాక్షసుడు త్రిశిరసుడు వాయుపుత్రుడు హనుమ దెబ్బకు స్పృహను కోల్పోయి చేతిలోని ఆయుధములను విడిచిపెట్టి భూమి మీద వాలిపోయాడు. పర్వతము వంటి దేహము గల త్రిశూరుడు నేలవాలిపోవచుండగా పర్వత సమానుడైన వాయునందనుడు ఖడ్గమును తీసి రాక్షసులనందరునకు భయము పుట్టించుచు గర్జనలు చేశాను. త్రిశిరసుడు రాక్షసుడు ఆ ధ్వనిని సహించలేక పైకి ఎగిరి సూర్యుడు పూజ్య హనుమంతుని ముష్టిఘాతములతో గట్టిగా కొట్టాను. వానరోత్తముడు హనుమ త్రిశిరసుని ముష్టిఘాతములను లెక్క చేయక వాని కిరీటమును అందుకొనగా త్రిశిరసుడు ఆగ్రహించను. హనుమ మిక్కిలి క్రుద్ధుడై ఖడ్గమును తీసి రాక్షస శ్రేష్ఠుని శిరస్సుల నుండి కిరీట కుండలములు కోసివేసి దేవేంద్రుడు విశ్వరూపిణి శిరమును ఖండించినట్లుగా శిరములను ఖండించి వేశాను. ఒకటి కాదు, మూడు కదా. అగ్నివలే ప్రజ్వలించుచున్న నేత్రములను పర్వత సమానములైన దేహము గల త్రిశిరసు శిరములు ఆకాశమును నుండి నేలపై వాలినట్టు భూమిపైన పడిపోయాను. హనుమంతుడు వీరుడై దేవతల శత్రువైన త్రిశిరసును సంహరించగా వానరులు సంతోషముతో చేసిన ధ్వనులకు భూమి కంపించిపోయిన రాక్షసుల భయముతో నలుదిక్కులకు పారిపోయారు. రాక్షస వీరులు త్రిశిరసుడు, దేవాంతకుడు, దుర్ధర్షుడు, మహోదరుడు, నరాంతకుడు మొత్తం 5గురు యుద్ధములలో వానరుల చేతిలో హతమందగా మహాపారసు దైత్యుడు కుపితుడయ్యాను. వీడు ఒకడున్నాడు 6వాడు. అగ్నిజ్వాలల వలె ప్రకాశించినది ఇనుముతో చేయబడిన బంగారు పట్టీలతో అలంకరించబడినది అయిన రక్త మాంసముల నురుగుచే నిండినది
శత్రువుల రక్తముచే తృప్తి చెందినది, తేజస్సుతో వెలుగుపోవచున్న అగ్రభాగము కలది, ఎర్రని పుష్పమాలికలచే అలంకరింపబడినది అయిన గదను మహాపార్శ్వుడు చేతబట్టాడు. ఆ గద గతములో తన ధాటి చేత దిగ్గజముల ఐరావతమునకు, మహాపద్మమునకు, సార్వభౌమునకు దిగులు కలిగించను. ఆ రాక్షసోత్తముడు క్రుద్ధుడై మోదముతో గదను చేతబట్టి మహాప్రళయకాలమున పుట్టు అగ్ని వలె మండిపడుచు వానర సేనలపైకి భీకరముగా వేగముగా దాడి వెడలను. అంతటా వానర సేనాధిపతి వృషభుడు అనువాడు ఎగిరి వచ్చి రావణ సోదరుడైన మహాపార్శ్వ దైత్యుని ఎదుట నిలిచెను. ఆ ధూర్త రాక్షసుడు ఎంతగానో కోపము చెంది వానర వీరుడు వృషభుని గదతో కొట్టి పక్షభాగమున కొట్టగా దెబ్బకు వానరుడు చలించిపోయి రక్తము కక్కుకొనను. వానరోత్తముడు స్పృహను కోల్పోయి కొంతసేపటికి స్పృహలోనికి వచ్చి దైత్యుడు మహాపార్శ్వుని చంపవేయలేనని మిక్కిలి కోపముతో అతని వైపు చూచాను. పర్వత సమానుడైన వానరోత్తముడు వృషభుడు మహాపార్శ్వుని వద్దకు వేగముగా చేరి ముష్టిఘాతముతో అతని వక్షమును కొట్టగా మహాపార్శ్వుడు రక్తము కార్చెను. అంతటా దైత్యుడు మహాపార్శ్వుడు రక్తశక్త దేహుడై మూర్ఛిల్లెను. అంతటా వృషభుడు అతని గదను తీసుకొని యమదండము వలె పట్టుకొని ఉత్సాహంతో గర్జించాను. ఆ వానర వీరుడు వృషభుడు దైత్యుడు మహాపార్శ్వుని వక్షమున గదతో గట్టిగా కొట్టగా పర్వతము ధాతువులను స్రవించినట్లు రక్తమును కార్చెను. వానర వీరుడు వృషభుడు ఆ దివ్య గదను చేతబట్టి మాటిమాటికి ఊపుచు మహాపార్శ్వుని దేహమును మొక్కలగినట్లుగా గట్టిగా కొట్టాను. మహోగ్రుడైన వృషభుడు గదతో మహాపార్శ్వుని గట్టిగా మోదగా మెత్తగా మొదము నశించిపోయి వజ్రాయుధము దెబ్బకు పర్వతము నుగ్గైపోయినట్లుగా శరీరం అంతా ముద్దగా అయిపోయి నేల కూలిపోయాను. గదచే దెబ్బలు తినిన మహాపార్శ్వుడు నేత్రములు పగిలిపోయి సర్వశక్తులు నశించిపోయి ఆవి తీరిపోయి యుద్ధరంగమున నేల కూలిను. అది చూచి రాక్షసులు వేగముగా పరుగులెత్తి పారిపోయారు. రావణ సోదరుడు మహాపార్శ్వుడు రణరంగమున చనిపోగా చూచి భయపడిన రాక్షస సేనలు ఆయుధములు విడిచిపెట్టి ప్రాణములు రక్షించుకున్నటకు గట్టు దిగిన సముద్రము వలె పరుగులెత్తిరి. 70వ సర్గము సమాప్తము. 71వ సర్గము ప్రారంభము. బ్రహ్మచేత ఎన్నయో వరములు పొందినవాడు, పర్వతముల వంటి గొప్ప దేహము గలవాడు, యుద్ధములలో దేవదానవుల దర్పములను అణిచినవాడు, అరి వీర భయంకరుడు, పరాక్రమవంతుడు అయిన అతికాయుడు, దేవేంద్ర సమానులైన తన సోదరులు పినతండ్రులు మరణించగా మిక్కిలి క్రుద్ధుడయ్యాను. ఇంద్రుని శత్రువు మహాపరాక్రమవంతుడు అయిన అతికాయుడు 1000 సూర్యుల సమానముగా ప్రకాశించుచున్న దివ్య రథమునెక్కి వానర సైన్యముపైకి యుద్ధమునకు వెళ్ళను. కిరీటము ధరించిన వాడు, మెరేయుచున్న కొండలముల కలవాడు మహాసూరుడు అయిన అతికాయుడు తాను నాయకుడునని ప్రకటించుకొని ధనుస్సునెత్తి బిగ్గరగా అరచను. అతికాయుడు సింహనాదమును చేయుచు గొప్పగా తన పేరు చెప్పుకొనుచు ధనుష్టంకారము చేయగా భీకర శబ్దము విని వానరులు ఎంతో భయపడిరు. ఆ రీతిగా ధనుష్టంకారము భీకరముగా గావించుచు అతికాయుడు పలుకుచుండగా అతని భీకర దేహమును చూచి కుంభకర్ణుడే తిరిగి బతికి వచ్చినాడని కపులు భ్రమించిరి. త్రివిక్రమావతార సమయాన విష్ణువు వలె కనిపించుతున్న ఆ సురాధ్యుడు అతికాయుని చూచి వానరులందరూ భయపడిపోయి దిక్కును బట్టి పారిపోయారు. యుద్ధభూమిని అతికాయుడు దగ్గరగా వచ్చుచుండగా వానరులు ఏమి చేయుటకు తోచగా మతిలేని వారే శరణాగత రక్షకుడైన శ్రీరాముని శరణ కోరిరి. పర్వతము వంటి దేహముల కల అతికాయుడు ధనువును ధరించి రథము పైన కూర్చున్న నల్లని మేఘము వలె ఘోష పెట్టుచూ వచ్చుచూ ఉండగా దూరము నుండే రామచంద్రుడు చూచాను. మహాదేవుడు అతికాయుని చూచి రాముడు ఆశ్చర్యపోయి వానరులకు ధైర్యము చెప్పుచూ అతికాయుని గురించి చెప్పమని విభీషణుని కోరిన. దివ్య ధనుసును ధరించి ఎంతగానో శోభిల్లుచు 1000 గుర్రములు కట్టిన విలాసమైన రథమున కూర్చున్న పెద్ద పర్వతము వంటి శరీరము కల విశేషుడెవరో వివరించమని రాముడు అడిగిను. ఎంతో కాంతితో ప్రకాశించుచు వాడి అయిన శూలములు, తోమరములు, ప్రాసలు ధరించి వచ్చుచున్న ఈతడు భూతగణములతో కూడి ఉన్న శంభుని వలె అద్భుతముగా కనిపించుచున్నాడు. మృత్యుదేవత నాలిక వలె కాంతితో చుట్టూ మెరుపులతో కూడిన మేఘము వలె శక్తిమంతుడే భాసిల్లుచు కనిపించుచున్న ఈ రాక్షసుడెవరో చెప్పుము.
బంగారు పైభాగములు గల ధనుస్సులతో సిద్ధముగా నుంచబడిన రథము ఆకాశములో ఇంద్రధనుస్సు అన్ని దిక్కులకు ప్రకాశించుతున్నట్లుగా కనబడుతున్నది. రథికులలో ఉద్దండు సూర్యుని వలె ప్రకాశించువాడు రథమునెక్కి 4 దిక్కులకు తన కాంతిని ప్రసరింపజేయచు ధ్వజాగ్రమున రాహువుతో వచ్చుచున్నవాడు. ఈతని ధనుస్సు పృష్ఠభాగములు బంగారముతో అలంకరింపబడినవి. మేఘముల వలె ధ్వనించుచు 3 వంపులు కలిగి ఉన్న ఇంద్రధనుస్సుతో సమానమైన అద్భుతముగానున్నది. పతాకములతోనూ ధ్వజములతోనూ అలంకరింపబడి క్రింది భాగము మంచి దూలము కలిగి ఉండి నల్లని మేఘము వలె శబ్దములు చేయుచు 4 సారథులచే ఆ రథము ఒప్పుచున్నది. ఈతని రథమునందు 38 తూనీరములు, భయంకర బాణములు, నారులు, పచ్చని బంగారు పింగళ వర్ణములోని అతి మనోహరముగా యుద్ధ సామగ్రి ఉన్నవి. ఆ రథమునకు పక్కలయందు 2 ఖడ్గములు ప్రకాశించుచుండెను. అవి ప్రమాణములో 10 హస్తముల పొడవు, 4 హస్తముల దీర్ఘములు గల పిడుగులతో శోభిల్లుచుండెను. ఈతని మెడ ఎర్రని మాలలతో అలంకరించబడి ఉన్నది. పెద్ద పర్వతము వంటి నల్లని దేహముతో, యముని వంటి విశాలమైన ముఖముతో, మేఘములతో సూర్యుని వలె భీకరముగా ఒప్పుచున్నాడు. ఈతడు రూపవంతుడు, బంగారు బాహువులో అలంకరించుకున్న భుజములతో 2 శిఖరములతో విరాజిల్లుచున్న హిమవత్ పర్వతముల వలె శోభిల్లుచూ ఉన్నాడు. 2 బాహువులు 2 శిఖరములలాగా ఉన్న హిమవంతుడిలాగా ఉన్నాడు. భీకరమైన ముఖముతో 2 కుండలములు అలంకరించుకున్న చెవులతో ఈతడు పునర్వసు నక్షత్రపు నాటి పూర్ణ చంద్రుని వలె ప్రకాశించుచున్నాడు. ఓయి విభీషణ, ఈ పెద్ద శరీరముతో యుద్ధమునకు వచ్చుచున్న ఈ రాక్షసుని చూచి మన వానరులు భయపడి పరుగులు పెట్టుచున్నారు. ఇతడు ఎవరో పలుకుము. మహాపరాక్రమవంతుడు రాకుమారుడు రామచంద్రుడు ఇతడెవరో చెప్పమని విభీషణుని ప్రశ్నించగా అతడు రాక్షసుని గురించి ఇట్లు పలికెను. గొప్ప తేజస్వి అయిన 10 కంఠములు గల రావణుడు కుబేరునకు తమ్ముడు. ఇతడు విశ్వప్రభువు అగుడి చేత ఉత్సాహముతో భయంకరమైన పనులు చేయుచున్నాడు. రావణాసురునకు పుత్రుడున్నాడు. వాడు యుద్ధమున తండ్రికి ఏమాత్రము తీసిపోడు. పెద్దలను గౌరవించును. అస్త్రశస్త్ర విద్యలలో ప్రవీణుడు. అశ్వములను గజములను ఆరోహణ చేసి ఖడ్గములు మొదలగు ఆయుధములను ప్రయోగించుటలో సామధాన భేదోపాయములు మంత్రాంగములు చేయుటలోనూ ధర్మసమ్మతుడు. ఇతడు జానమాలి పుత్రుడు, మహాపరాక్రమవంతుడు, అతికాయుడు అని అతని నామము. ఈతని నీడలో లంక నిర్భయముగా రాజులుతున్నది. ఈతడు తపస్సు చేసి బ్రహ్మను మెప్పు పొందినాడు. బ్రహ్మ సంతోషించి ఎన్నో అస్త్రములను ఇవ్వగా వాటితో ఈ లోకములో శత్రువులనందరూ పరాక్రమంతో గెలిచినాడు. ఈతని పరాక్రమమునకు మెచ్చుకొనగిన బ్రహ్మ భూమి మీద ఈతనికి సురుల చేత అసురుల చేత మానవుల చేత చావు లేకుండా వరమిచ్చినాడు. దివ్య కవచమును రథములను ఇచ్చినాడు. ఈతడు అనేక పర్యాయములు యుద్ధమున దేవతలను దైత్యులను ఓడించినాడు. యక్షులను కూల్చివేసి అంకుటితముగా రాక్షసులను రక్షించుచున్నాడు. యుద్ధములో బాణములు ప్రయోగించుటలో వీడు సూర్యుడు. ఇంద్రుని వజ్రాయుధ శక్తిని అణచినవాడు. దేవేంద్రుని వరుణుని పాశములు పట్టుకుని కొట్టినవాడు. దానవుల దృష్టిలో శ్రేష్ఠుడు. బుద్ధిమంతుడు, పూజితుడు. దేవదానవుల గర్వము అణిచినవాడు. రావణుని పుత్రుడు, అతికాయుడు అని పేరు కలవాడు. పురుషోత్తమ రామచంద్ర, తొందరగా మనము ఇతనిని చంప ప్రయత్నించవలయను. ఆలస్యము చేయడం మంచిది కాదు. ఈ దుర్మార్గుడు అతికాయుడు వానర శ్రేణిని అంతను చంపివేయను. అతికాయుడు వానర సైన్యమున ప్రవేశించి ధనుస్సును పలుమార్లు టంకారము చేసెను. రథమున కూర్చుని ఉన్న ఈ భీకర రధికుని వానర వీరులు ఎదిరించింది. వానర వీరులు ద్విధుడు, కుముదుడు, మైందుడు, నీలుడు, శంభుడు వృక్షములను పర్వత శిఖరములను చేతపట్టుకుని అతనిపై ఒక్కమారుగా పడింది.
అస్త్రకోవిదుడు తేజస్వి అయిన అతికాయుడు బంగారు అలంకరణలతో బాణములతో ఆ వృక్షములను పర్వత శిఖరములను నాశనం చేసిన బలవంతుడు మహాదేవుడు యుద్ధ విశారదుడు అయిన అతికాయుడు వానర సైన్యమును చూచి వారందరూ ఇనుప బాణములతో చితకబాదెను. ఆ విధముగా విక్రముడు అతికాయుడు అవిరళముగా తన బాణములచే వానరులను కొట్టగా వారు గాయముల పాలై అతనిని ఎదుర్కొనుటకు అశక్తులైరు. దైత్యుడు విక్రముడు అతికాయుడు క్రుద్ధుడై యుద్ధరంగమున వానర సేనలను భయకంపితులను చేయగా వానరులు వాని శక్తికి మిక్కిలి భయమును పొందిరి. అంతటా దానవ వీరుడు అతికాయుడు వానర సేనలను కొట్టుచూ ధనుర్బాణమును ధరించి రాముని సమీపమునకు పోయి యుద్ధ మదోన్నమత్తుడే గర్వముతో ఇట్లు పలికెను. రామ, నేను అతికాయుడును, సామాన్యులతో యుద్ధము చేయను. నేను రథముననే ఉండదును. నాతో యుద్ధము చేయ ఉత్సాహము ధైర్యము ఉన్నవాడు ఎవడైనా ఉంటే నాతో యుద్ధము చేయవచ్చును. మత్త దైత్యుడు అతికాయుడు అలా పలుకుగానే లక్ష్మణుడు కోపము చెంది ఆ మాటను సహించలేక మందహాసము చేయచు తన ధనుసును తీసుకుని ముందునకు దూకెను. మహావీరుడు రామచంద్రుని తమ్ముడైన లక్ష్మణుడు ధనుస్సును తీసి యుద్ధరంగమున అతికాయుడు దైత్యుని ముందు శౌర్యముతో నిలిచి ధనుష్టంకారము చేశాను. ప్రతిభావంతుడు సౌమిత్రి ధనుస్సుపై బాణమును సంధించగా ఆ శబ్దముతో భూమి ఆకాశము సముద్రములు సమస్త దిక్కులు నిండిపోగా రాక్షసులు భయపడిపోయారు. గొప్ప తేజస్సుతో రాజిల్లుడు వాడు యుద్ధకోవిదుడు సూర్యుడు అయిన అతికాయుడు లక్ష్మణుడు చేసిన ధనుష్టంకారము విని అన్ని విధముల ఆశ్చర్యచకితుడయ్యాను. యుద్ధ సన్నద్ధుడైన లక్ష్మణుడు ఎదురుగా నిలబడగా చూచిన అతికాయుడు మిక్కిలి కుపితుడే బాణములు తీసి ఇటు పలికెను. నాయనా లక్ష్మణ, నీవు ఎలా చూచినా నీవు బాలుడు అవుదువు కదా. యుద్ధమున శిక్షణ అనుభవము లేనివాడువు. నేనా పరాక్రమశాలిని. యముని వంటి నాతో నీకు దుఃఖమే మిగులును. పోపము. నేను ఎవడనని అనుకున్నావో ఏమో, ఈ అతికాయుడు బాణములు వేసిన హిమోత్పర్వత భూమి ఆకాశము ఆగవే. అటువంటి నాతో యుద్ధము చేయుదువా? పోపము. నా మాట బుద్ధిగా వినుము. అతికాయునితో యుద్ధము ప్రళయాగ్నిని మేలుకొల్పునుటయే. నీవు వెంటనే యుద్ధభూమి నుండి బాణములు తీసుకుని తప్పుకొనుట ధర్మము. ప్రాణరక్షణ చేసుకును. ఒకవేళ నీవు నా మాట వినకుండా ముందు పట్టుబట్టినచో నా బాణములు వేగముగా వచ్చి నీ గుండెను చీల్చివేయగా నీవు యమలోకము చేరకుండా ఎందువా? చూడు, అతికాయుడంటే నీకు సామాన్యులా కనిపించుతున్నాడా? నా శరములు విశ్వేశ్వరుని ఆయుధములతో సమానమైనవి, శుద్ధమైన బంగారముతో అలంకరింపబడినవి, వాడి అయినవి. లక్ష్మణ, నా మంచి మాటలను నీ బుర్రకు ఎక్కుటలేదు. సర్పముల సమానమైన ఈ బాణములు సింహము ఏనుగు రక్తము తాగినట్లు నీ రక్తము త్రాగును అని కోపముతో పలికి బాణము తీసను. రణరంగమున రోషముతో గర్వముతో దైత్యుడు అతికాయుడు పలికిన మాటలను ఆలకించిన సూర్యుడు బలవంతుడు లక్ష్మణుడు మహాకోపము చెంది దుష్ట రాక్షసులతో ఇట్లు పలికెను. ఓరి రాక్షసదూర్త అతికాయుడా, నీ మాటలు ఇంక చాలును. నీ మాటలతో లాభం లేదు. సజ్జనులు బడాయి పలుకురు. ధనుర్బాణములతోనున్న నాతో పోరాడము. గొప్పతనము మాటలలో పనికిరాదు. చేయవలసిన కార్యములో చూపించను. బడాయిలు ఎందుకు? నీ బల పరాక్రమములను నా ముందు చూపించుము. అప్పుడు నీవు గొప్ప ధీరుడు వాగుదువు. ఓరి అతికాయుడా, నీవు రథములో కూర్చుని ఉన్నావు. ధనుసుతో వివిధ ఆయుధములతో ఉన్నావు. తెలివిగా నీ అస్త్రముల బాణముల నైపుణ్యమును నాపైన ప్రదర్శించి నీ ప్రతాపమును చూపుము. దయచేట నా మాటలు వినుము. ఈ లక్ష్మణుడు వాడి అయిన బాణములతో నీ శిరస్సును కొట్టి పండిపోయి కాలము అయిపోయిన చెట్టు నుండి నేల వాలిపోయిన తాటిపండు వలె నేల పొడగొట్టును. బంగారు అలంకారముల గల నా మహోగ్రమైన సర్పముల వంటి బాణములు నీ దేహం నుండి రక్తము త్రాగును. నాపై దయ చూపనక్కరలేదు. యుద్ధమున ఈ లక్ష్మణుని పరాక్రమము చూడుము. ఇతడు బాలుడని నీ భ్రమను మానుకో. నాపై చిన్న చూపు చూపకు. నేను మాత్రము నీ మృత్యువును. బాలుడైన వామనుడు తన పాదముతో లోకములన్నీ నింపినాడు కదా. ఉత్తమమైనవి జ్ఞానప్రదాయకమైనవి అయిన లక్ష్మణుని మాటలను ఆలకించి కోపించి సూర్యుడు అతికాయుడు ఉత్తమమైన బాణములను తీసను.
అతికాయుడు లక్ష్మణుడు గొప్పగా యుద్ధము చేయుచుండగా ఆకాశవీధి నుండి దేవతలు, గంధర్వులు, మహర్షులు, పవిత్రులు, దైత్యులు, యక్షులు సంతోషముతో ఆశ్చర్యముతో చూడసాగిరి. పెద్ద దేహము గల అతికాయుడు యుద్ధరంగమున కోపించి అతి గర్వముతో వీర విక్రముడైన లక్ష్మణుడిపై బాణములను సంధించి వేశాను. శత్రువులను నశింపచేయువాడు సూర్యుడు లక్ష్మణుడు సర్పముల వంటి ఆ బాణములను చూచి ధైర్యముతో అర్ధచంద్రాకారపు బాణముతో దానిని ఛేదన చేశాను. దేహము ఖండింపబడిన సర్పం వలె తన బాణము ఖండింపబడి నేలవాలగా అతికాయ రాక్షసుడు మిక్కిలి కోపించి సుమిత్రా కుమారునిపై 5 బాణములు పొట్టుగా వేశాను. విక్రముడు లక్ష్మణుడు వచ్చుచున్న రాక్షసుడు అతికాయుడిని బాణములను చూచి తన బాణకోటితో వాటిని అన్నింటినీ ధైర్యముగా ఛేదన చేశాను. పిదప లక్ష్మణుడు తన ధనుసులాగి వంగిన కడుపులో కలిగిన బాణములతో వేగముగా అతికాయని పాలభాగమున గాయపడినట్లుగా కొట్టాను. భీకరుడైన రాక్షసుని లలాటమున ఆ బాణము లోతుగా దిగి రక్తశక్తమై శక్తి తగ్గిపోయిన అతికాయని దేహము పైన పర్వతము సర్పరాజము వలె కనపడెను. లక్ష్మణుడు కొట్టిన బాణపు దెబ్బకు రుద్రుడు కొట్టిన బాణపు దెబ్బకు చెల్లించిపోయిన త్రిపుర త్రయము వలె అంటే త్రిపురాసురుడు వలె ఆ అతికాయుడు కంపించిపోయాడు. అంతటా అతికాయుడు సంస్కారముతో, తండ్రి లక్ష్మణ, ఈ అతికాయుని ఎదుట ధైర్యముతో నిలిచి యుద్ధము సలిపినావే, వీరుడవు, గొప్పవాడవే అని మెచ్చుకొను. అలా లక్ష్మణుని మెచ్చుకొని అతికాయుడు నోరు తెరుచుకొని బాహువులు వంచుకొని రథము పైభాగము పట్టుకొని యుద్ధరంగమున అటు ఇటు సంచరించాను. పిదప ధైర్యవంతుడు, శౌర్యవంతుడు రాక్షసుడు అతికాయుడు 1, 3, 5, 7 బాణములను తీసి సంధించి విడిచిపెట్టాను. రాక్షసోత్తముడు అతికాయుడు తన ధనుసు నుండి విడిచిన బంగారు పన్నులు గల బాణములను మృత్యుదేవతల వలె సూర్యకాంతి వంటి కాంతులతో ఆకాశమును మండుచున్నదా అన్నట్లు చేశాను. దైత్యుడు అతికాయుడు వేసిన బాణముల సమూహమును ఏ విధమైన తొట్టుబాటు పడకుండా తన శరములతో ఇట్టే చీల్చి పారవేశాను. ఇంద్రుని శత్రువైన అతికాయుడు తన బాణములన్నింటినీ సౌమిత్రి పట్టుబట్టి ఛేదించి వేయుచుండగా మిక్కిలి కోపించి అప్పుడు ఒక వాడి అయిన బాణమును తీశాను. గొప్ప తేజస్సుతో ప్రకాశించుచున్న ఒక క్రూర బాణమును తీసి అతికాయుడు విల్లును సంధించి లక్ష్మణుని వక్షస్థలమున వేగముగా గట్టిగా కొట్టాను. యుద్ధమున అతికాయుడు చివాలను ఒక మహోగ్రమైన బాణముతో సూర్యుడు లక్ష్మణుని వక్షస్థలమును కొట్టగా మత్తగజము మధోదకమును స్రవించినట్లుగా రక్తధారలు స్రవించను. అంతటా మిక్కిలి సమర్థుడైన లక్ష్మణుడు ఆ శక్తివంతమైన బాణమును పీకివేసి ఒక బాణమును తీసి దానికి అస్త్రమును జోడించి అతికాయునిపై వేశాను. అతికాయుని నశింపజేయుటకు లక్ష్మణుడు అగ్నేయాస్త్రమును బాణమున సంధించగా అది మిక్కిలి జ్వాలాయమానముగా ప్రచండముగా ప్రజ్వలిను. తేజస్వి దైత్యుడు అతికాయుడు సర్పం వలె నుండి బంగారు పంఖములు గల సౌర అస్త్రమును తీసి సంధించి లక్ష్మణుని తాకునట్లుగా వేశాను. అతికాయుడు వేసిన సౌరాష్ట్రమును నాశనము చేయుటకు గాను లక్ష్మణుడు భయపడకుండా వేగముగా యమదండ సమానమైన ఒక అస్త్రమును సంధించి అతికాయుని దేహంపై వేశాను. అంతటా ఘన వీరుడు అతికాయుడు పావని దివ్య ఆగ్నేయాస్త్రమును చూచి లక్ష్మణుని భీకర అస్త్రమును ఛేదించుటకు వెంటనే దివ్యమైన భాస్కరాస్త్రమును సంధించి వేశాను. తేజోరాజితములైన దివ్యాస్త్రముల రెండును పరస్పరమున ఆకాశమును ఒకదానిని ఒకటి తాకి తేజోహీనములై భూమిపై పడిపోయినవి. అంతటా అతికాయుడు అతి శీఘ్రముగా కోపముగా త్వాష్ట్రాస్త్రమును ఒకదానిని మైషిక బాణమును ఒకదానిని వేయగా లక్ష్మణుడు వాటిని ఐంద్రాస్త్రము వేసి చీల్చివేశాను. లక్ష్మణుడు తాను వేసిన అమిత శక్తివంతమైన ఐషిక నామ అస్త్రమును భగ్నము చేయగా చూచిన సుందర సుకుమారుడు అతికాయుడు లక్ష్మణుడిపై యామ్యాస్త్రమును ప్రయోగించను. యామ్యాస్త్రమును చూచిన లక్ష్మణుడు తన యుద్ధ ప్రతిభను చూపించుచు వేగముగా వాయువ్యాస్త్రమును వేసి దానిని భగ్నము చేశాను. పిమ్మట కుపితుడైన లక్ష్మణుడు మేఘములు వర్షపు ధారలు కురిపించినట్లు అతికాయునిపై బాణముల ధారలు కురిపించాను. ఆ విధముగా లక్ష్మణుడు బాణములు వేయుచుండగా ఆ బాణములు దైత్యుని శరీరమున గల
వజ్ర సమానమైన కవచమునకు తగిలి భగ్నమైపోయి బాణముల కొసలు నేలపైన పడిపోవచ్చున్నవి. తాను వేసిన బాణములు భగ్నమైపోవడం చూసిన లక్ష్మణుడు వేల కొలది బాణములను అతికాయుని శరీరముపై అతనికి ముప్పు కలిగించుచూ కురిపించను. అతికాయుని శరీరముపై లక్ష్మణుడు బాణముల వర్షము కురిపించుతుండగా దుర్భేద్యమైన కవచమును ధరించిన అతికాయుడు వాటిని మహానందముతో లెక్క చేయటం లేదు. అతికాయుడు లక్ష్మణుడిపై సర్పాకార బాణమును ప్రయోగించగా అది లక్ష్మణుని మర్మస్థానమును తగలగా దాని ప్రభావానికి లక్ష్మణుడు మూర్చపోయాను. తరువాత లక్ష్మణుడు తెలివిలోనికి వచ్చి 4 బాణములు వేసి అతికాయుని రథసారథిని అశ్వములను హతము చేసి బాణముల వర్షమును కురిపించి ధ్వజమును ధ్వంసము చేశాను. లక్ష్మణుడు భయమన్నది లేకుండా జాగ్రత్తగా నిగ్రహించుకుని శత్రువు అతికాయుని రాక్షసుని పైకి బాణముల వర్షం కురిపించాడు. అలా లక్ష్మణుడు వేయుచున్న బాణములు రాక్షసుడు అతికాయుడు ఏమీ చేయలేకుండా చూచి వాయుదేవుడు వచ్చే లక్ష్మణుడితో ఇట్లు పలికను. వీర విక్రమవర సౌమిత్రి, అతికాయుడు కవచమును బ్రహ్మ నుండి వరముగా పొంది ఉన్నాడు. అది దుర్భేద్యమైనది. నీవు దానిని ఇంకా బ్రహ్మాస్త్రమును ప్రయోగించి సంహరించము. శస్త్రములు విషయములు తెలిసిన వాడు దేవేంద్రునితో సమానుడు అయిన వాయుదేవుని మాటలను ఆలకించిన లక్ష్మణుడు వెంటనే బ్రహ్మాస్త్రమును సంధించి దైత్యుడు వేశాను. విక్రమక్రముడు సౌమిత్రి బ్రహ్మాస్త్రమును వేయి సంధించుతుండగా బ్రహ్మాస్త్ర ప్రభావమునకు భూమి దత్తరిల్లినది. సూర్యచంద్రులు గ్రహములు సమస్తము ఆకాశము భీతిల్లిపోయినవి. శౌర్యధుర్యుడైన సౌమిత్రి వజ్రాయుధ సమానమైనది యముని వలె ఉన్నది అయిన బ్రహ్మాస్త్రమును సంధించి మహోగ్రముగా రోషముగా అతికాయునిపై వేసను. లక్ష్మణుడు వేసిన వజ్రాది సమానమైన బంగారు పుంఖముల గలది అయిన బ్రహ్మాస్త్రము విపరీతమైన వాయువేగముతో వచ్చుతుండగా చూచి దానిని నైపుణ్యముతో భగ్నపరచుటకు దృష్టి సారించను. అతికాయుడు దానిని ఆపుచేయుటకు వేగముగా ప్రయత్నించి చాలా బాణములు వేసిన కానీ గరుక్మంతు సమాన వేగముతో వచ్చుతున్న లక్ష్మణుని అస్త్రం అతికాయుని దగ్గరకు చేరిపోయాను. లక్ష్మణుడు వేసిన మృత్యువు వలె వచ్చుతున్న బ్రహ్మాస్త్రమును అతికాయుడు చూచి ఏమాత్రము భీతిల్లగా శూలము, కుఠారము, శక్తి, గద, ముష్టి శరములతో ఆపుటకు ప్రయత్నము చేసి కొట్టాను. లక్ష్మణుడు వేసిన బ్రహ్మాస్త్రము మండుచు అగ్నికేలలతో దైత్యుడు అతికాయునికి కిరీటములో అలంకరింపబడిన శిరస్సును వేగముగా సంహరించి హరించను. వీర ధీర దైత్యుడు అతికాయుడు బ్రహ్మాస్త్రఘాతమునకు కిరీటము శిరస్సు ఖండింపబడి వజ్రాయుధము ఘాతమునకు హిమోత్పర్వత కూటము భూమిని పడ్డట్లు నేల కూలిను. వీర సూర్యుడు అతికాయుని మృతదేహమును యుద్ధరంగమును నేలపై పడిపోగా వస్త్రములు అలంకరణలు దూరముగా చంద్రవందరగా పడిపోయినవి. మిగతా రాక్షసులు అతనిని చూచి చింతాక్రాంతులయ్యారు. యుద్ధరంగమును ఎంతో గట్టిగా యుద్ధము చేసి ఉండి దీనముగా ముఖములు కలిగి ఉన్న రాక్షసులు వేదనను పొంది దిక్కులేని వారే ఎన్నో విధములుగా విపరీతమైన స్వరములతో నినాదములు చేశారు. ఆ నాయకుడు అతికాయుడు యుద్ధభూమిని మృత్యువు పొందగా చూచిన రాక్షసులందరూ భయపడిపోయి కోరికలు చచ్చి ప్రాణములు చేతపట్టుకుని లంక పట్టణము వైపు పరుగులెత్తిరి. మహాశక్తివంతుడైన వీరుడు దైత్యుడు అతికాయుని లక్ష్మణుడు యుద్ధమును సంహరించగా చూచిన వానరులు మహాసంతోషముతో సౌమిత్రిని పద్మాక్షుని గొప్పగా పూజించారు. లక్ష్మణుడు దైత్యుడు మేఘముల వంటి నల్లని దేహము గల అతికాయుని సంహరించగా వానరుల చేత పూజింపబడి పిదప రామచంద్రుడి సమీపమునకు వెడలను. 71వ సర్గము సమాప్తము. స్వస్తి. శ్రీ రామార్పణమస్తు.